తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు పుష్యమి నక్షత్రంలో జన్మించిన వాళ్ళ స్వభావం కానీ అసలు వాళ్ళ మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంటుందండి? తప్పకుండా తెలియజేస్తాము. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతీ హిసా బలాయ కృషమోహాయ మహామాయా ప్రయశ్చతి. పుష్యమి నక్షత్రం నక్షత్రాలలోకెల్లా ఉత్కృష్టమైనటువంటి నక్షత్రంగాను, అలాగే ఏవైనా మానసికంలో లోటుపాట్లు ఉన్నాయంటే అది పుష్యమి నక్షత్రంలో ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అంటే జన్మతహానే వీళ్ళు కష్టజీవులు అని చెప్పుకోవచ్చు, శ్రమజీవులు అని చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళ జీవితం కష్టంతోనే ప్రారంభమవుతుంది. వీళ్ళకు పుట్టుకతోనే ఎవరైనా వీళ్ళ కుటుంబంలో దూరం అయిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఈ యొక్క పుష్యమి నక్షత్ర జాతకులకు కనిపిస్తుంది. పుష్యమి నక్షత్రానికి అధిపతి శని అవుతాడు. శని యొక్క కారణము చేత ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు కష్టజీవులు, అంటే చాలా కష్టపడుతూ ఉంటారు. కానీ శ్రమకు తగినటువంటి ప్రతిఫలం మాత్రం దొరకదు. కోపం విపరీతంగా ఉంటుంది. అగ్రివ్నెస్, ఏ చిన్న పొరపాటు జరిగినా తప్పు జరిగినా సహించలేనటువంటి కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఆ కోపంలో ఏం చేస్తారో వీళ్ళకే తెలియనటువంటి స్థితిలో వీళ్ళు ఉండిపోతూ ఉంటారు. అంటే దాన్ని ఏమంటారు అంటే అతి ఆవేశము అని అంటూ ఉంటారు. అయితే ఈ యొక్క పుష్యమి నక్షత్ర జాతకులు విపరీతంగా కష్టపడేటటువంటి తత్వం కలిగినటువంటి వారు అయినప్పటికీ కూడా వీళ్ళ కష్టాన్ని గుర్తించేటటువంటి వారు ఎవరూ కూడా ఉండరు. అలాగే వీళ్ళ జోలికి ఎవరూ కూడా రాకూడదు. ఒకవేళ కనుక వీళ్ళతో పెట్టుకుంటే గొడవలకు దారితీస్తూ ఉంటుంది, కొట్లాటలకు దారితీస్తూ ఉంటుంది. యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వారిలో, ఎప్పుడు ఎవరితో గొడవ పెట్టుకుందాము అనుకునేటటువంటి వారిలో ఈ పుష్యమి నక్షత్ర జాతకులు ఒకరు. అంటే లేనిపోని ఇబ్బందులలో కావాలని ఇరుక్కునేటటువంటి వాళ్ళు ఈ పుష్యమి నక్షత్రాలు. అంటే కావాలి అని అంటే కనుక అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ లేకపోయినా వీళ్ళు ఒక సిచ్యువేషన్ని క్రియేట్ చేసుకొని అనవసరంగా గొడవలు పెట్టుకొని అనవసరంగా లేనిపోని సమస్యల్లో ఇరుక్కోవడానికి కారణమైనటువంటి వారు ఈ పుష్యమి నక్షత్ర జాతకులు. కనుక వీళ్ళతో స్నేహం చేసిన, వీళ్ళతో సావాసం చేసిన అది సావాస దోషము అని అంటుంటారు. అంటే ఎవరితో మంచి వారితో స్నేహం చేస్తే మంచి గుణాలు వస్తాయని, చెడ్డవారితో స్నేహం చేస్తే చెడు గుణాలు వస్తాయని చెప్పేసి దాన్ని సావాస దోషము అంటారు. వీళ్ళతో స్నేహం చేయడం వల్ల మనకు కూడా సమాజంలో గౌరవ మర్యాదలు తగ్గిపోవడము, అరే వీళ్ళతో స్నేహం చేయడం వల్ల వీళ్ళు కూడా అదే కోవకు చెందినటువంటి వారు, వీరు కూడా చెడ్డవారే అనేటటువంటి నిర్ణయాలు తీసుకోవడము ఈ యొక్క పుష్యమి నక్షత్ర జాతకులకు వర్తిస్తూ ఉంటుంది. అలాగే ఈ పుష్యమి నక్షత్ర జాతకంతో ఉన్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు ముఖ్యంగా ఏ విషయంలో పడితే ఆ విషయంలో అస్సలు కలగజేసుకోకూడదు. అలాగే ఈ యొక్క పుష్యమి నక్షత్రానికి కర్కాటక రాశి అవుతుంది కాబట్టి చంద్రుడు అధిపతిగా ఉంటూ ఉంటాడు. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కాబట్టి వీళ్ళు ప్రధానంగా ఈ యొక్క కర్కాటక రాశి వారు, ఈ యొక్క పుష్యమి నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ సంవత్సరం, ఈ క్రోధినామ సంవత్సరంలో కాస్త జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి. అలాగే వీళ్లకు తల్లి అంటే చాలా విపరీతమైన ప్రేమ ఉంటుంది. కుటుంబంపై చాలా ఆసక్తి ఉంటూ ఉంటుంది. కుటుంబాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలి, ఈ కుటుంబాన్ని ఒక మంచి స్థాయిలో పెట్టుకోవాలి అనేటటువంటి ఆశలు ఎక్కువగా ఉన్నటువంటి వారిలో ఈ పుష్యమి నక్షత్ర జాతకులు ఒకరు అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ పుష్యమి నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు ముఖ్యంగా 32 సంవత్సరాల తర్వాత వీళ్ళు కెరియర్లో స్థిరపడేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. వీళ్ళు చదువు, వృత్తి ఇవన్నీ కూడా వీళ్ళకు అంత తలకెక్కదు. అంటే చదువు చాలా తక్కువగా చదువుకుంటూ ఉంటారు. మినిమం చదువు అనేటటువంటిది చదువుకుని, అంటే 10th, ఇంటర్ వరకు చదువుకొని మిగతా చదువులు ఆపేసేటటువంటి పరిస్థితులు కొంతమంది జీవితాలలో ఏర్పడుతూ ఉంటాయి. అంటే అందరూ అని కాదు, కొందరి జీవితాలలో ఏర్పడేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక చదువుకోవడము అనేటటువంటి ప్రారంభమైంది, వీళ్ళు ఇంట్రెస్ట్గా చదువుకుంటున్నారంటే పిహెచ్డి వరకు చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు, సత్తా వీళ్ళకు ఉండేటటువంటి అవకాశాలు ఈ యొక్క పుష్యమి నక్షత్ర జాతకం వారికి ఏర్పడేటటువంటి లక్షణాలమ్మా. అలానే క్రోధినామ సంవత్సరంలో ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఏ విధంగా ఉంటుందండి? క్రోధినామ సంవత్సరంలో ఈ యొక్క పుష్యమి నక్షత్రం కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారి యొక్క స్వభావము
వివాహాలు ఆలస్యమైపోవడము, అలాగే వచ్చినటువంటి సంబంధాలు ఏదో ఒక రకంగా క్యాన్సల్ అయిపోవడము, లేదా పెళ్ళి అయినటువంటి వాళ్ళ విషయాన్ని తీసుకుంటే గనక కుటుంబంలో ఎప్పుడు చిక్కులు చికాకులు, భార్యతో పడకపోవడము, లేదా సంతానం అయిన తర్వాత ఇద్దరి మధ్యన వేరియేషన్ రావడము, విడాకుల దాకా వెళ్ళిపోవడము, అలాగే కుటుంబంలో ఎప్పుడూ కూడా ఒక వెల్తీ అంటే ఒక గిల్టీ ఫీలింగ్ ఉండడము అనేటటువంటివి వీళ్ళ జీవితంలో ఎప్పుడూ కూడా కొనసాగేటటువంటి అంశాలు. డబ్బులు సంపాదిస్తారు కానీ చేతిలో చిల్లి గవ్వ ఆగదు. వీళ్ళు మంచి మార్గం వైపు వెళదాము అని అనుకుంటారు కానీ మంచి మార్గం వైపు వెళ్లకుండా చెడు వైపు ఎక్కువగా వెళ్ళేటటువంటి లక్షణాలు ఈ పుష్యమి నక్షత్ర జాతకులు ఎక్కువగా కనిపిస్తాయి. అంటే వీళ్ళు ఎప్పుడూ కూడా ఏదైనా ఒక మంచి పని చేద్దాము, నలుగురికి సహాయపడేటటువంటి పని చేద్దాము అంటే వీళ్ళు ముందుకు రారు. అదే గనక ఏదైనా మద్యము కానీ, జూదము కానీ, లేదా పరిస్థితి వ్యామోహం వల్ల వెళ్ళడం కానీ, ఇలాంటి వాటిలో వెళ్ళడానికి వీళ్ళు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అంటే చెడు వైపు ఎక్కువగా వెళ్ళేటటువంటి వారిలో ఈ యొక్క పుష్యమి నక్షత్ర జాతకులు ఒకటి. అంటే మంచి చెయ్యరు అని కాదు, కానీ మంచి కంటే ఎక్కువగా చెడే తొందరగా అలవాటు చేసుకునేటటువంటి లక్షణాలు ఈ యొక్క పుష్యమి నక్షత్ర జాతకులకు ఏర్పడుతూ ఉంటాయమ్మా. అలానే వివాహ విషయానికి వస్తే ఎలాంటి నక్షత్రాలు కలిసి వస్తాయండి, అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ? పుష్యమి నక్షత్ర జాతకులకు వివాహాలు జీవితంలో కాస్త ఆలస్యమయ్యేటటువంటి అంశాలే ఉంటూ ఉంటాయి. అలాగే వీళ్ళకు కలిసి వచ్చేటటువంటి నక్షత్రాలంటే గనక ఆశ్లేష నక్షత్రం కలిసి వస్తుంది, పుబ్బా నక్షత్రం కలిసి వస్తుంది, స్వాతి నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రము, అలాగే పూర్వాషాఢ నక్షత్రము, శ్రవణ నక్షత్రము, శతభిష నక్షత్రము, రేవతి నక్షత్రము, భరణి నక్షత్రము, రోహిణి నక్షత్రము, ఆరుద్ర నక్షత్రం. ఈ యొక్క నక్షత్రాలు వీళ్ళ యొక్క జీవితానికి కలిసి వచ్చేటటువంటి నక్షత్రాలు. వీళ్ళు వివాహం చేసుకుందామనుకున్నా, వ్యాపార సత్సంబంధాలు పెట్టుకోవాలనుకున్నా, ఫ్రెండ్షిప్ చేయాలనుకున్నా ఈ యొక్క నక్షత్రాలతో చేస్తే కనుక బాగుంటుందమ్మా. అలానండి వీళ్ళకి ఏమైనా కలిసి వచ్చే రంగు కానీ, వీళ్ళు ఎలాంటి రత్నం ధరిస్తే మంచిదండి, అలానే లక్కీ నంబర్? వీళ్ళకు అదృష్ట రంగు వచ్చేసి గోల్డ్ కలర్ అండ్ వైట్ కలర్. ఈ రెండు రంగులు వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి అదృష్టమైనటువంటి రంగులు. పుష్యమి నక్షత్రంలో జాతకులో పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా గోల్డ్ రింగ్ కానీ, గోల్డ్ చైన్ కానీ తప్పకుండా ధరించాలి. వాళ్ళ మెడలో, వాళ్ళ శరీరం మీద ఎప్పటికీ కాస్త తులం బంగారమైనా సరే కంపల్సరీగా ఉండి తీరాలి. అలాగే వీళ్లకు అదృష్ట సంఖ్య వచ్చేసి 2, 3, 8. ఈ 3 సంఖ్యలు వీళ్ళకు అదృష్టమైనటువంటి సంఖ్యలు. ఈ 3 సంఖ్యలు గనక వాళ్ళు జీవితంలో గనక పెట్టుకుంటే చాలా అదృష్టవంతులు అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అంటే న్యూమరాలజీ ప్రకారం చూసినా, మన సాంఖ్యశాస్త్ర ప్రకారం చూసినా, ఈ జ్యోతిష శాస్త్రం చూసినా కానీ వీళ్ళకు 2, 3, 8 సంఖ్యలు కలిసి వచ్చేటటువంటి. వీళ్ళు దైవాన్ని ఏ దైవాన్ని ఆరాధన చేసుకోవాలి అని అంటే గనక వీళ్ళు ముఖ్యంగా ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోవాలి, లేదా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామి కానీ, ఆంజనేయ స్వామి కానీ ఆరాధన చేసుకుంటే పుష్యమి నక్షత్ర జాతకులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతలో కొంతవరకు మేలు జరిగేటటువంటి అవకాశాలు ఈ పుష్యమి నక్షత్ర జాతకులకు కలుగుతాయమ్మా. చాలా చక్కగా తెలియజేస్తారండి, మాకు ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.